అన్న మీరు మణిపాస్ కదా? అవును బ్రో. రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తుంటా అన్న, చాలా బాగుంటాయి. యా థ్యాంక్ యూ బ్రో. అన్న ఆ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏదో చెప్తుంటావు కదన్న, మాకు కూడా రిటైర్మెంట్ అయ్యాక నెల పెన్షన్ వచ్చేలా ఏదైనా స్కీమ్ ఉంటే చెప్పన్న. నీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా రిటైర్ అయ్యాక నెల నెల పెన్షన్ వచ్చేలాంటి ఒక మంచి గవర్నమెంట్ పథకం ఉంది. దాని గురించి షేర్ చేస్తా. ఈరోజు నీతో పాటు మన వ్యూవర్స్ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరకబోతుంది. వీడియో వాచ్ చేసేయి. రిటైర్మెంట్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా. కానీ ఎనీ సెక్టర్లో మనం వర్క్ చేసినట్లయితే మనం రిటైర్ అయిన తర్వాత మనకి మంత్లీ పెన్షన్ అన్నది లభిస్తుందా? లభించదు కదా. ఈ రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, రకరకాల ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని రిటైర్మెంట్ టైం కి మంచి కార్పస్ క్రియేట్ చేసుకుంటారు. సో ఆ డబ్బులతో వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ అన్నది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ అంటే ఏ ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఐడియా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అటువంటి వారి కోసమే ఈ రోజు మనం ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్. దీనిలోని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఎటువంటి ఐడియా లేకపోయినా కూడా మంత్లీ కేవలం 5,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీ రిటైర్మెంట్ వరకు, రిటైర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మీకు లైఫ్ లాంగ్ ₹1,00,000 వరకు పెన్షన్ అయితే లభించేటువంటి అవకాశం ఉన్నది. సో దీని గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. చాలా ఫ్యామిలీస్ కే ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా మీరు ఏవైతే గ్రూప్స్ లో ఉంటారో, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇటువంటి గ్రూప్స్ లోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ దీంతో పాటుగా ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ని రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ, ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ స్కీమ్ పేరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ అయినటువంటి PFRDA వాళ్ళు May 6th రోజున లాంచ్ చేసినటువంటి NPS సంచయ్. ఇక్కడ NPS సంచయ్ అనగానే మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి NPS స్కీమ్ ఆల్రెడీ ఉన్నది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ NPS సంచయ్ దేనికి అని చెప్పి డౌట్ వస్తుంది కదా. సింపుల్, మనం వీడియో స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ఎవరికైతే అసలు ఐడియా ఉండదో వాళ్ళ కోసం గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చిందని మాట్లాడుకున్నాం కదా. NPS విషయంకి వచ్చేసరికి NPS లోని మనకి డిఫరెంట్ చాయిస్లు ఉంటాయి. ఒకటి యాక్టివ్ చాయిస్ అని, రెండు ఆటో చాయిస్ అని, ఇలా డిఫరెంట్ చాయిస్లు ఉంటాయి. దీనిలో మీకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ఐడియా ఉంటుంది కాబట్టి ఈక్విటీలోకి ఎంత ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి, డెట్ లోకి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళాలి, బాండ్ లోకి ఎంత ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ NPS సంచయ్ ఎస్పెషల్లీ ఎవరి కోసం తీసుకొచ్చారు? గిగ్ వర్కర్స్ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అండ్ అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు. వీళ్ళ కోసం అసలు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా వీళ్ళకి చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళ కోసం ఈ NPS సంచయ్ని తీసుకొచ్చారు. NPS సంచయ్లో ఉండే మేజర్ బెనిఫిట్ ఏంటంటే దీనిలో ఓన్లీ డిఫాల్ట్ ఆప్షన్ ఒకటే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలోకి ఎంత వెళ్ళాలి, డెట్లోకి ఎంత వెళ్ళాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్లోకి ఎంత వెళ్ళాలి, ఇటువంటివన్నీ కూడా PFRDA మేనేజ్ చేస్తుంది. అండ్ అలాగే చేంజెస్ ఏమైనా చేయాలన్నా వాళ్ళే చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి తలనొప్పి ఉండదు. దీని స్ట్రక్చర్ ని గవర్నమెంట్ చాలా సింప్లిఫై చేసి పడేసింది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ఏం సెలెక్ట్ చేసుకోవాలన్న హెడ్ఏక్ అయితే అస్సలు ఉండదు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సింపుల్, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోద్ది. అండ్ అలాగే ఒక ఏజ్ లిమిట్ అయితే ఉన్నది. మీరు 18 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులైనట్లయితే హ్యాపీగా ఈ NPS సంచయ్ స్కీమ్ లోని మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సరే, అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అంటున్నారు కదా. ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఆన్లైన్ లో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకోగలరో వాళ్ళకి ఇక్కడ కనపడుతున్నటువంటి వెబ్సైట్ ఉన్నది చూడండి, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అకౌంట్ అయితే హ్యాపీగా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ చాలా మందికి ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఐడియా ఉండదు కదా. అటువంటి వారి కోసం POP అంటే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సెంటర్స్ ఉంటాయి. పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సెంటర్స్ అంటే ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే పోస్ట్ ఆఫీసులు కావచ్చు, అండ్ అలాగే బ్యాంక్స్ కావచ్చు. వీటిలో అన్నిటిలో కూడా మీకు ఈ NPS సంచయ్ స్కీమ్ అన్నది లభిస్తుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా POP సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మీరు ఈ అకౌంట్ అయితే హ్యాపీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి? సింపుల్, మనం ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆధార్ అయితే మ్యాండేటరీ. సో ఇక్కడ కూడా మన దగ్గర కంపల్సరీ ఆధార్ అన్నది ఉండాలి. దీంతో పాటుగా పాన్ కార్డ్ రిక్వైర్మెంట్ కూడా ఉన్నది. కాకపోతే కొన్ని కేసెస్ లోని వితౌట్ పాన్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కేస్ టు కేస్ PFRDA వాళ్ళు డిసైడ్ చేస్తారు. దీంతో పాటుగా అదర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ మీకు ఇక్కడ చూపెడతా. ఈ డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్, ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? సింపుల్, మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఈక్విటీ అండ్ డెట్ ఈ రెండిటిలోకి వెళ్తుంది. ఇక్కడ ఎవరికైతే ఈక్విటీ డెట్ అంటే అస్సలు ఐడియా ఉండదో వాళ్ళకి సింప్లిఫై చేస్తాను చూడండి. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ అని మీరు వినే ఉంటారు కదా. ఈ స్టాక్ మార్కెట్ లోని చాలా కంపెనీస్ లిస్టే ఉంటాయి. సో ఆ కంపెనీస్ లోకి మీ ఇన్వెస్ట్మెంట్ అన్నది వెళ్తుంది. దీంతో పాటుగా డెట్
డెట్ అంటే మీకు బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇటువంటివన్నీ వినే ఉంటారు కదా, వాటిలోకి సమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. ఈక్విటీలోకి ఎంత ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది, డెట్ లోకి ఎంత ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది అంటే మీరు ఎటువంటి హెడ్ఏక్ కూడా తీసుకోవసరం లేదు. దీనిలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇందులోకి వెళ్ళాలి అన్నది గవర్నమెంట్ కి చెందినటువంటి సంస్థ అయిన PFRDA వాళ్ళే డిసైడ్ చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి హెడ్ఏక్ కూడా ఉండదు. నెక్స్ట్, ఈ స్కీమ్ లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అండ్ దీనిలో చార్జెస్ ఎలా ఉంటాయి అండ్ విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. కానీ దానికన్నా ముందు మరొక ఇంపార్టెంట్ థింగ్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. మనం రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేయడానికి కదా ఈ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనకి రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికన్నా కూడా ముందు మన ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ సెక్యూర్ చేయడం అన్నది అంత ఇంపార్టెంట్. ఫ్యామిలీలో సంపాదిస్తున్నటువంటి వ్యక్తికి ఏమైనా జరిగిందనుకోండి, ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ ఎంత స్ట్రగుల్ అవుతుంది. అందుకనే మన ఫ్యామిలీకి మనకి ఏదైనా జరిగినా కూడా ప్రాబ్లం రాకుండా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలంటే మీరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ని అయితే చెక్ చేయొచ్చు. వీళ్ళు కొన్ని ఏజ్ గ్రూప్స్కి కేవలం నెలకి $902 ప్రీమియం పే చేసినట్లయితే 2 crore సమ్ ఇష్యూడ్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళది 99.7% హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అండ్ మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేసినట్లయితే వీళ్ళు 3 hours క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. అండ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన మీరు ఎంప్లాయ్ అయితే మీకు 15% డిస్కౌంట్ లభిస్తుంది. అదే మీరు ఉమెన్ ఎంప్లాయ్ అయినట్లయితే మీకు అడిషనల్గా మరొక 15% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లింక్ మన వీడియో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు దీని యొక్క లింక్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే సింపుల్, మీరు సంవత్సరానికి $1000 ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్. అలా అని చెప్పి మీరు సంవత్సరానికి $1000 ఇన్వెస్ట్ చేయాలంటే అలా ఏం లేదు. ప్రతి నెల మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా సంవత్సరంకి ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఎటువంటి లిమిట్ లేదు. ఓన్లీ థింగ్ మీరు సంవత్సరానికి $1000 మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫస్ట్ ఇయర్ లో నేను $1000 ఇన్వెస్ట్ చేశాను, సెకండ్ ఇయర్ నుంచి డబ్బులు లేక ఇన్వెస్ట్ చేయలేకపోయాను, నా అకౌంట్ పరిస్థితి ఏంటి అంటే మీ అకౌంట్ అప్పుడు ఇన్యాక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇన్యాక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయినటువంటి అకౌంట్ ని మళ్ళీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే సింపుల్, మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో $1000 ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 5 years అసలు ఇన్వెస్ట్మెంటే చేయలేదు అనుకుందాం, అప్పుడు మీ అకౌంట్ ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోద్ది కదా. ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోయినటువంటి అకౌంట్ ని మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ 5 సంవత్సరాలకి కలిపి $5000 మీరు ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. దీంతో పాటు మీకు సంవత్సరానికి $100 పెనాల్టీ కూడా పడుతుంది. ఈ అమౌంట్ మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసేసినట్లయితే మీ అకౌంట్ తిరిగి యాక్టివేట్ అన్నది అయిపోతుంది. అండ్ దీనిలో చార్జెస్ ఎలా ఉంటాయి అంటే, ఇన్వెస్ట్మెంట్ మరి మేనేజ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా చార్జెస్ చేస్తారా అంటే, ఇది గవర్నమెంట్ కి చెందినటువంటి సంస్థ కాబట్టి దీనిలోని చార్జెస్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఎంత చార్జ్ చేస్తారన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇందులోని విత్డ్రాల్ అండ్ ఎగ్జిట్ రూల్స్ ఎలా ఉంటాయి. సింపుల్, మీరు ఒకవేళ ఈ స్కీమ్ లోని మీ రిటైర్మెంట్ వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఆ కార్పస్ అంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో ఆ అమౌంట్ మొత్తాన్ని మీరు పెన్షన్ రూపంలో పొందాలనుకున్నట్లయితే ఎవ్రీ మంత్ హ్యాపీగా పెన్షన్ రూపంలోని పొందొచ్చు. దీంతో పాటుగా ఒకవేళ అందులో కొంత అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవాలనుకున్నారనుకోండి, మాక్సిమం ఆ కార్పస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానిలో 60% వరకు కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. దాని మీద ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మీకు ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో లభిస్తుంది. నెక్స్ట్, పార్షియల్ విత్డ్రాల్ ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయా అంటే, స్కీమ్ మధ్యలోని అంటే రిటైర్మెంట్ వరకు ఉండకుండా విత్డ్రా చేసుకోవచ్చా అంటే, సర్టెన్ కండిషన్స్ లోని మీకు పార్షియల్ విత్డ్రాల్ కూడా లభిస్తుంది. ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం లేదా పిల్లల మ్యారేజ్ కోసం, దీంతో పాటుగా వేరే అదర్ కండిషన్స్ ఉన్నాయి చూడండి, ఆ కండిషన్స్ అన్నిటి కోసం మనం పార్షియల్ గా అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. పార్షియల్ గా మనం ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అంటే, మీరు ఈ స్కీమ్ లోని మినిమం 3 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు అప్పుడు పార్షియల్ గా విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అది కూడా ఎంత అమౌంట్, మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిలోని 25% వరకు కూడా మీరు పార్షియల్ గా విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ లిమిటెడ్ టైమ్స్ లో మాత్రమే మీకు పార్షియల్ విత్డ్రాల్ ఆప్షన్ అన్నది కూడా లభిస్తుంది. నెక్స్ట్, ఈ స్కీమ్ మధ్యలోనే కంప్లీట్ గా నేను ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే అవుతుందా అంటే, అటువంటి ఆప్షన్ లేదు. మీరు స్కీమ్ లో వన్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు రిటైర్మెంట్ వరకు కూడా వెయిట్ చేయాలి. మధ్యలో మీరు కంప్లీట్ ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నట్లయితే మాత్రం అటువంటి ఆప్షన్ ఈ స్కీమ్ లో లేదు. నెక్స్ట్, ఈ NPS సంచయ్ స్కీమ్ లోని మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అంతా
కూడా పిఎఫ్ఆర్డిఏకి చెందినటువంటి పెన్షన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవే మేనేజ్ చేస్తుంటాయి. ఇక్కడ వేరియస్ పెన్షన్ ఫండ్స్ ఉంటాయి కదా, ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేసినటువంటి పెన్షన్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఆ పెన్షన్ ఫండ్ సరిగ్గా మేనేజ్ చేయలేకపోతుంది అని నాకు అనిపించినట్లయితే వేరే పెన్షన్ ఫండ్ కి నేను చేంజ్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మీకు లభిస్తుంది. ఇప్పుడు ఈ ఎన్పిఎస్ సంచయ్ స్కీమ్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఎంత రిటర్న్ వర్కౌట్ అవుతుంది అండ్ మంత్లీ ఎంత పెన్షన్ పొందొచ్చు ఇది మాట్లాడుకుందాం. వాల్యూ రీసెర్చ్ వాళ్ళు లాస్ట్ 17 years నుంచి ఎన్పిఎస్ పెర్ఫార్మెన్స్ బట్టి రివర్స్ క్యాలిక్యులేషన్ చేసి చూసినట్లయితే ఎన్పిఎస్ సంచయ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి 9.2% రిటర్న్ వర్కౌట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ 9.2% రిటర్న్ ఏదైతే ఉందో ఇది ఫిక్స్డా అంటే ఇది ఫిక్స్డ్ రిటర్న్ కాదు. దీనికన్నా మీకు కొంచెం ఎక్కువ రిటర్న్ రావచ్చు లేదా కొంచెం తక్కువ రిటర్న్ కూడా రావచ్చు. సరే, వీళ్ళు షేర్ చేస్తున్న దాని ప్రకారం 9.2% రిటర్నే వర్కౌట్ అయింది అనుకుందాం. అప్పుడు రిటైర్మెంట్ తర్వాత మీకు ఎంత పెన్షన్ లభించచ్చు అంటే మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చూపెడతాను చూడండి. ఒక 23 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి నెలకి 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు అనుకుందాం 60 years వరకు. అతనికి 9.2% రిటర్న్ వర్కౌట్ అయ్యి అతను రిటైర్ అయిన తర్వాత 100 years వరకు పెన్షన్ పొందాలనుకున్నట్లయితే అతనికి నెలకి 1,05,000 రూపాయలు పెన్షన్ అన్నది లభిస్తుంది. ఇప్పుడు మీకు ఎంత పెన్షన్ లభిస్తుంది అని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ఎక్సెల్ లింక్ ఏదైతే ఉన్నదో క్యాలిక్యులేటర్ లింక్ మీకు వీడియో కామెంట్ సెక్షన్ లో దాని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని దీనిలో ఎల్లో సెల్స్ ఉన్నాయి కదా, ఆ ఎల్లో సెల్స్ లోని మీ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే మీ ఏజ్ కావచ్చు అండ్ అలాగే మీరు మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇటువంటివన్నీ ఎల్లో సెల్స్ లో డేటా ఎంటర్ చేస్తారనుకోండి మీకు ఎంత పెన్షన్ లభిస్తుంది అన్నది మీ అంతటా మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఎన్పిఎస్ సంచయ్ స్కీమ్ వీడియో గైస్. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దానికన్నా ముందు ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మాట్లాడుకున్నాం కదా, మీరు ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లింక్ వీడియో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేస్తూ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.